పట్టు బిగించిన రేవంత్ రెడ్డి అధిష్టానం వద్ద పెరిగిన తెలంగాణ పీసీసీ చీఫ్ బలం. ఢిల్లీలో ఫలించని కాంగ్రెస్ అసమ్మతి నేతల ప్రయత్నాలు. అపాయింట్మెంట్ ఇవ్వని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. ఫోన్లు ఎత్తని కేసీ వేణుగోపాల్, మాణిక్యం ఠాగూర్. అసమ్మతిని ప్రోత్సహించవద్దు అని హైకమాండ్ ఉద్దేశం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల నుంచి అందని సహకారం. నిరాశగా వెనుదిరిగిన అసమ్మతి నేతలు. అధిష్టానంతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్న రేవంత్ రెడ్డి పార్టీ కార్యాచరణ వివరిస్తూ బలమైన ముద్ర. ఆయనను కదిలించడం తేలిక కాదన్న అభిప్రాయాలు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధిష్టానం వద్ద మరింత బలం సంపాదించుకున్నట్లు కనిపిస్తోంది. ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అధిష్టానం వద్ద అసమ్మతి స్వరం వినిపించాలి అని భావించిన కొందరు సీనియర్ల ప్రయత్నాలు విఫలం కావడమే ఇందుకు నిదర్శనం. రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేయాలి అనే ఉద్దేశంతో ఇటీవల ఢిల్లీకి వచ్చిన కాంగ్రెస్ నేతలకు ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీ మాత్రమే కాకుండా పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ కూడా అపాయింట్మెంట్ ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో అసమ్మతి నేతలు నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. పార్టీ ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమకు మద్దతిస్తారు అని ఈ నేతలు భావించగా వారు సహకరించలేదు అని తెలుస్తోంది. దీంతో చేసేది ఏమీ లేక తిరుగుముఖం పట్టినట్లు సమాచారం. సరిగ్గా వారు ఢిల్లీకి వచ్చిన సమయంలోనే రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీరిద్దరూ కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడడంతో అసమ్మతి నేతలు కంగు తిన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి త్వరలో జరగనున్న కాంగ్రెస్ పునర్వ్యవస్థీకరణలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవిని ఆశిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర పార్టీ వ్యవహారాలలో తలదోర్చడం సరైంది కాదు అని భావించి సైలెంట్ ఉన్నారు. దీంతో ఆ నేతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వారందరూ ఒకటే రాబాయ్, వారి ప్రయోజనాలు వారు కాపాడుకుంటున్నారు అని ఓ అసమ్మతి నేత వ్యాఖ్యానించడం వారి నిస్సహాయతకు నిదర్శనంగా కనిపిస్తోంది. సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. వేణుగోపాల్, మాణిక్యం ఠాగూర్ కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదు. ఇక ఇంటికి వెళ్ళాక ఏం చేస్తాం? అసమ్మతి శిబిరంలో చేరడం కంటే నాకు ఏ రాష్ట్ర బాధ్యతలనైనా అప్పగించమని మేడంను అడుగుతా అని మరో నేత అన్నారు. 5 రాష్ట్రాల ఫలితాల వల్లే. వాస్తవానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తమను కలుస్తున్న నేతలు పార్టీ ఎంపీలతో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, తమ వద్ద అసమ్మతి స్వరాలు వినిపించకూడదు అని గట్టిగా చెప్తున్నారని. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా నోరు మూసుకోవాల్సి వచ్చిందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఏ రాష్ట్రంలోనూ అసమ్మతి కార్యక్రమాలకు ప్రోత్సహించకూడదని, ఎవరైనా అసమ్మతి వ్యక్తం చేస్తే పార్టీ నుంచి బయటకు పంపాలని ఢిల్లీలో అధిష్టానం భావిస్తుండడంతో రాష్ట్ర నేతలకు కూడా ఆ సంకేతాలు అందినట్లు తెలిసింది. కాంగ్రెస్కు భవిష్యత్ లేదని, తెలంగాణలో బీజేపీ పార్టీ పుంజుకుంటుంది అని వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా పార్లమెంట్లో సోనియాను కలిసే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె పెద్దగా స్పందించలేదని సమాచారం. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న పోరాట కార్యాచరణను ఎప్పటికప్పుడు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శికి, ఇన్ఛార్జీలకు తెలియజేస్తుండడం, సీనియర్ ఎంపీలతో నిరంతరం మాట్లాడుతుండడంతో ఢిల్లీలో ఆయన బలమైన ముద్ర వేయగలుగుతున్నారు అని పార్టీ వర్గాలు అంటున్నాయి. దీంతో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి ప్రచారం చేసినా అధిష్టానంలో ఎవరూ నమ్మే విధంగా కనిపించడం లేదని పేర్కొంటున్నాయి. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు లేఖలు రాసినా సోనియా గాంధీ వాటిని పార్టీ ప్రధాన కార్యదర్శికి పంపించడం, ఆయన రేవంత్ రెడ్డితో వాటి గురించి చర్చిస్తుండడంతో అసమ్మతి కార్యక్రమాలు రేవంత్ రెడ్డికి ఎప్పటికప్పుడు తెలిసిపోతున్నాయి. గతంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నెదురుమల్లి జనార్దన్ రెడ్డిలకు వ్యతిరేకంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి స్థాయి నేతలు అసమ్మతి నిర్వహిస్తే ఒక అర్థం ఉండేదని, ఇప్పటి అసమ్మతి నేతలకు ఆ స్థాయి కానీ విశ్వసనీయత కానీ లేవని పార్టీ వర్గాలు అంటున్నాయి. కనీసం 20 మంది బలమైన నేతలు ఢిల్లీ వచ్చి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నిరంతరం అసమ్మతిని ప్రచారం చేస్తే తప్ప ఆయనను ఎవరూ కదల్చలేరు అని పేర్కొంటున్నాయి. కానీ రేవంత్ రెడ్డి వ్యతిరేక శిబిరానికి అంత బలం కానీ ఢిల్లీలో పలుకుబడి కానీ లేవని ఈ వర్గాలు భావిస్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి.
అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.